హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయమందు దేవుడు కృపతో నింపి మనల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు దేవునికి స్తోత్రం కలుగునుగాక. గత దినమంతట్లో మనం చేయు పనులన్నిట్లో పగలు రాత్రి కాపుదల ఇచ్చి తినే ఆహారం తాగే పానీయం దీవించి ఆయన మహిమ కొరకు మనల్ని లేవనెత్తినందుకు దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం, 5వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడని యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయెను. యేసుక్రీస్తు ప్రభు దేవుడే కానీ ఒక్క పాపం విషయం తప్పించి మిగతా అన్ని విషయాల్లో ఆయన మనలాంటివాడే. మనిషిని దేవుని సన్నిధికి తీసుకురావడమే ప్రధాన యాజకుని పని. ప్రభు పాపరహిత స్థితిని, పాపపు శోధనలను అతి తీవ్రంగా ఎదుర్కోవలసిన పరిస్థితి కలిగింది. యేసయ్యకు మాత్రమే కలిగింది. మనలో ఎవరికి ఇంతగా పోరాడవలసిన అవసరం లేదు. అపవాది కుతంత్రాల భారమంతా ఆయన మోసాడు. ఇలాంటి పూర్తి బరువును భారమును దేవుడు మనపై ఎప్పుడూ పడనివ్వడు. అలా పడిందంటే మనము రూపు లేకుండా నలిగిపోతాం. కానీ యేసు ప్రభు మాత్రం ఆ యాతన అంతటిని భరించాడు. కాబట్టి శోధనలను పూర్తిగా ఎదుర్కొనువాడుగా మన శోధనల సమయంలో సానుభూతి చూపగల దేవుడు. ఆయన నిజంగా పూర్తిగా మానవుడు, అదే సమయంలో నిజంగా ఆయన పూర్తిగా దేవుడు. ఇతరుల పాపాల కోసం తనను తాను అర్పించుకునే సమయంలో గెత్సెమనే తోటలో ఆయన చేసిన ప్రార్థనలో ఆయన మానవత్వం స్పష్టంగా కనబడుతుంది. మానవునిగా శిలువ హింసలను, మానసిక వేదనలను ఆయన అనుభవించాడు. ఆయన పరిపూర్ణమైన మానవుడు. మానవులకుండే అసౌకర్యాలన్నిటినీ ఆయన స్వీకరించాడు. ఆయన సంపూర్ణ సిద్ధి పొందాడు. ఆయన తన ముందున్న దేవుని చిత్తము చేయుటకు సమర్థుడిగా చేయబడ్డాడు. మానవునిగా తన జీవిత అనుభవం ద్వారా యేసు నిత్య రక్షణను తీసుకువచ్చే పనికి సర్వసన్నద్ధుడయ్యాడు. ఆయనలో సంపూర్ణ దైవత్వం, మానవత్వం ఈ రెండు గొప్ప మర్మం. ఆయన ఈ లోకంలో ఉన్నంతకాలము సంపూర్ణ మానవుడిగానే ఉన్నాడు. యేసయ్యలో ఉన్న మానవత్వం గురించి తండ్రి అయిన దేవుని స్తుతిద్దాం. ఎందుకంటే మన బాధలను ఆయన అర్థం చేసుకొని సాయం చేయగలడు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయెను. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయెను. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. దేవుని వాక్యముతో మన హృదయం ఈ దినం నింపుకొని దేవుని ఘనపరుద్దాం. దేవుని మాట మనల్ని జీవింపచేస్తుంది. మనం చేస్తున్న పనులలో, వెళుతున్న మార్గములలో సమస్యలు, కష్టాలు, బాధలు ఎన్నో ఉంటాయి. అయితే ఈ మాట ద్వారా, దేవుని మాట ద్వారా, దేవుని వాక్యము ద్వారా మనం బలం పొందుకొని ప్రతిదీ ఆశీర్వాదకరంగా చేసుకోగలుగుతాం. కాబట్టి దేవునికి స్థానం ఇచ్చి, దేవుని వాక్యానికి స్థానం ఇచ్చి దేవుని గణపరిచే వారముగా ఉందుముగాక. దేవునికి స్తోత్రం. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు.
నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతని గనపరిచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచెదను. నా రక్షణ అతనికి చూపించేదను. దేవుడిచ్చిన వాక్యం, దేవుడిచ్చిన వాగ్దానం స్వతంత్రించుకుని వాటిని మాటి మాటికి పలుకుతూ మాటి మాటికి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన జీవం పొందుకొందుముగాక. దేవుడు రొట్టె వలన కాదు, దేవుని వాక్యము ద్వారా జీవిస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని మాట పలుకుతుంది. కాబట్టి మనము దేవుని మాట ద్వారా జీవించుదుముగాక. స్తుతి యాగం అర్పిద్దాం. తెలియని మరుగైన క్రొత్త సంగతులు తెలియజేసే దేవా యేసయ్యానికి స్తోత్రం. నది వలె నా క్షేమమును పారజేసే దేవా యేసయ్యానికి స్తోత్రం. నా నీతిని సముద్ర తరంగం వలె చేసే దేవా యేసయ్యానికి స్తోత్రం. ఇశ్రాయేలు విమోచకుడవైన దేవా యేసయ్యానికి స్తోత్రం. తల్లి మరిచిన నన్ను మరువని దేవా యేసయ్యానికి స్తోత్రం. నా ప్రాకారములను నిత్యము నీ ఎదురు ఉంచుకున్న దేవా యేసయ్యానికి స్తోత్రం. నీ అరచేతుల మీద నన్ను ఉంచుకున్న దేవా యేసయ్యానికి స్తోత్రం. నీ కొరకు కనిపెట్టు వారిని అవమానము నొందనీయని దేవా యేసయ్యానికి స్తోత్రం. ప్రతి ఉదయం నాకు వినుబుద్ధి పుట్టించే దేవా యేసయ్యానికి స్తోత్రం. మా రోగములను భరించిన దేవా యేసయ్యానికి స్తోత్రం. మా వ్యసనములను వహించిన దేవా యేసయ్యానికి స్తోత్రం. నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థతనిచ్చిన దేవా యేసయ్యానికి స్తోత్రం. మా అతిక్రమములను బట్టి గాయపరచబడిన దేవా యేసయ్యానికి స్తోత్రం. మా దోషములను బట్టి నలగగొట్టబడిన దేవా యేసయ్యానికి స్తోత్రం. మా సమాధానార్థమైన శిక్షను మోసిన దేవా యేసయ్యానికి స్తోత్రం. అనేకుల పాపమును భరించిన దేవా యేసయ్యానికి స్తోత్రం. తిరుగుబాటు చేసిన వారి కొరకు విజ్ఞాపన చేసిన దేవా యేసయ్యానికి స్తోత్రం. మరణము నొందినట్లు నీ ప్రాణము దారపోసిన దేవా యేసయ్యానికి స్తోత్రం. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవా యేసయ్యానికి స్తోత్రం. సర్వలోకమునకు దేవా యేసయ్యానికి స్తోత్రం. గొప్ప వాత్సల్యముతో నన్ను సమకూర్చే దేవా యేసయ్యానికి స్తోత్రం. నాకు విరోధముగా ఏ ఆయుధమును వర్ధిల్లనీయని దేవా యేసయ్యానికి స్తోత్రం. నన్ను బహుగా క్షమించే దేవా యేసయ్యానికి స్తోత్రం. మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించే దేవా యేసయ్యానికి స్తోత్రం. దీన మనస్సు గలవారి యొద్ద నివసించే దేవా యేసయ్యానికి స్తోత్రం. వినయము గలవారి యొద్ద నివసించే దేవా యేసయ్యానికి స్తోత్రం. దుఃఖించు వారిని ఓదార్చే దేవా యేసయ్యానికి స్తోత్రం. క్షామకాలమున నన్ను తృప్తిపరిచే దేవా యేసయ్యానికి స్తోత్రం. నన్ను శాశ్వత శోభాతిశయముగా చేసే దేవా యేసయ్యానికి స్తోత్రం. బహుతరములకు నన్ను సంతోషకారణముగా చేసే దేవా యేసయ్యానికి స్తోత్రం. పరాక్రమం గల యాకోబు దేవా యేసయ్యానికి స్తోత్రం. నాకు నిత్యమైన వెలుగువైన దేవా యేసయ్యానికి స్తోత్రం. నాకు భూషణముగా ఉన్న దేవా యేసయ్యానికి స్తోత్రం. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ధరింపజేసే దేవా యేసయ్యానికి స్తోత్రం. బూడిదకు ప్రతిగా పూదండనిచ్చే దేవా యేసయ్యానికి స్తోత్రం. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమునిచ్చే దేవా యేసయ్యానికి స్తోత్రం. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమునిచ్చే దేవా యేసయ్యానికి స్తోత్రం. మాకు నిత్యానందం కలుగజేసే దేవా యేసయ్యానికి స్తోత్రం. న్యాయము చేయుటకు ఇష్టపడే దేవా యేసయ్యానికి స్తోత్రం. సత్యమును బట్టి మాకు క్రియాఫలం ఇచ్చే దేవా యేసయ్యానికి స్తోత్రం. నాతో నిత్య నిబంధన చేసే దేవా యేసయ్యానికి స్తోత్రం. రక్షణ వస్త్రములు నాకు ధరింపజేసే దేవా యేసయ్యానికి స్తోత్రం. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసే దేవా యేసయ్యానికి స్తోత్రం. నన్ను బట్టి సంతోషించే దేవా యేసయ్యానికి స్తోత్రం. నా ప్రాకారముల మీద కావలి వారిని ఉంచిన దేవా యేసయ్యానికి స్తోత్రం. యెహోవా సన్నిధిని దూతవైన దేవా యేసయ్యానికి స్తోత్రం. నన్ను ఎత్తుకొనుచు మోసికొనుచున్న దేవా యేసయ్యానికి స్తోత్రం. ప్రేమ చేత తాలిమి చేత నన్ను విమోచించిన దేవా యేసయ్యానికి స్తోత్రం. నీ సన్నిధిలో పర్వతములను తత్తరిల్ల చేసే దేవా యేసయ్యానికి స్తోత్రం. లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్లా చేతులు చాచిన దేవా యేసయ్యానికి స్తోత్రం. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుస్తున్నాడు. స్తుతియాగం అర్పించుట వలన దేవుని కార్యాలు ఆశీర్వాదకరంగా జరుగును. స్తుతియాగం అర్పించటం వలన, కృతజ్ఞతలు చెల్లించటం వలన దేవుని కృప మెండుగా మన మీదకి దిగివచ్చును. అటువంటి గొప్ప దేవుని మనం గణపరచుట భాగ్యం, దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. ఈ భాగ్యాన్ని
పోగొట్టుకోకుండా దేవుని సన్నిధిలోనే స్తుతులతో కృతజ్ఞతతో నింపబడి ఆయనను మహిమపరచుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, క్రొత్త నిబంధన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రం దేవా. సర్వమానవాళి పాపాల కొరకు నిన్ను నీవే శిలువ యాగముగా అర్పించుకున్న దేవా, యేసయ్యా నీకు స్తోత్రం. మమ్ములను అపవాది కుతంత్రముల నుండి విడిపించి మా భారమును బరువును మా మీద పడకుండా నలిగిపోకుండా మా యాతన అంతటిని భరించిన దేవా యేసయ్యా నీకు స్తోత్రం దేవా. ఇదిగో అనుదిన వాక్యము ద్వారా నా తండ్రి, స్తుతి యాగము ద్వారా నా తండ్రి, ఇదిగో ప్రార్థించుట ద్వారా నాయన ఈ దినమంతా మాకు క్షేమము దయచేస్తావని, నీ జీవ వాక్కుతో మమ్మల్ని నింపి నడిపిస్తావని నిన్ను స్తుతిస్తున్నాము, నీ నామాన్ని హెచ్చిస్తున్నాము ప్రభువా. మీకు స్తోత్రం తండ్రి. సంపూర్ణ దైవత్వము గల దేవా, మా కొరకు మానవునిగా మా మధ్యలో సంచరించి అనేక అద్భుతములు ఆశ్చర్యకార్యములు చేసిన దేవా నీకు స్తోత్రం. నీకు ఇష్టంగా జీవించుటకు కృపచూపుము దేవా. సమయోచితమైన ఆలోచన, సమయోచితమైన సహాయం చేయుటకు సమర్థుడైన దేవుడిగా నీవు మమ్మల్ని నడిపిస్తున్న దేవా నీకు స్తోత్రం తండ్రి. అన్ని సమయములలో నీకు కృతజ్ఞతలు చెల్లించుచు ఘనపరచుటకు నీ కృప దయచేయము దేవా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. యెహోవా మీకు తోడై ఉండును గాక. ఆమెన్.